హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను జ్యువెలరీ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే మనకి ఎన్ని ఉన్నప్పటికీ కూడా శారీకి తగ్గట్టు పెట్టుకుంటే బాగుంటుందని డిఫరెంట్ స్టైల్స్లో అయితే నేను మేక్ చేస్తూ ఉంటానండి. అవే వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తున్నాను. ఈరోజు చూపించేది ఏంటంటే జేడ్స్ బీడ్స్తో అయితే మేక్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా మేక్ చేస్తున్నాను. ఇదేంటంటే శారీస్ పైన బాగుంటుంది, అదేవిధంగా డ్రెస్ మీద పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. సో లేట్ ఎందుకు, ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. ఇవి వచ్చేసి జేడ్ బీడ్స్ అండి. సో ఒరిజినల్ అనమాట జేడ్స్లో. సో ఇది నేను ఇట్లా ప్లెయిన్గా తీసుకున్నాను ఒక లైన్. నాకు ప్లెయిన్గా అంత బాగాలేదనిపించి దీనికైతే పెండెంట్ అండ్ ఇలా క్యాప్స్, చిన్న బాల్స్ అయితే యాడ్ చేసి అయితే మేక్ చేసుకుంటున్నాను. సో ఎలా మేక్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను నైలాన్ థ్రెడ్కి అయితే నీడిల్ని అయితే ఎక్కించేసుకున్నానండి. సో ఇలా ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బీడ్స్ అన్నీ కౌంట్ చేసుకోవాలి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. నేను కౌంట్ చేశాను, ఆల్రెడీ 82 బీడ్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను మిడిల్లో ఈ పెండెంట్ అనేది యాడ్ చేసుకుంటాను. సో అంటే బోత్ సైడ్ కూడా 41 వస్తాయి బీడ్స్. సో ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే నేను ఇది కట్ చేసేసుకొని ఈ థ్రెడ్కి అయితే సో దీన్ని ఈ హుక్ని అయితే నీట్గా కట్ చేసుకొని ఒక సైడ్ అయితే నాట్ అయితే వేసేసుకుంటాను. దీన్నైతే ఒక సైడ్ అయితే నాట్ వేసేస్తున్నాను. ఇది నైలాన్ థ్రెడ్ కాబట్టి మనం ఒక 2-3 టైమ్స్ అయితే నాట్ అయితే వేసేసుకోవాలి. గట్టిగా వేసేస్తున్నాను. సో ఇలా నాట్ వేసిన తర్వాత ఈ జేడ్ బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి. ఇవి 82 ఉన్నాయన్నమాట. అంటే వన్ సైడ్ 41 వస్తాయి. సో పైన వచ్చేసి నేను అన్నీ కూడా ప్లెయిన్ ఎక్కిస్తున్నాను. ఇలా ఇలా వస్తుంది అనమాట. నెక్ దగ్గర వచ్చేసి ఇలా ప్లెయిన్ ఎక్కిస్తున్నాను. కొన్ని బీడ్స్ ఎక్కించి చూపిస్తాను. ఇలా ప్లెయిన్ 25 అయితే ఎక్కించుకున్నానండి. ఎక్కించుకున్న తర్వాత ఈ క్యాప్లు ఎక్కించుకుంటున్నాను. సో ఇలా అవుట్ సైడ్ ఎక్కించుకోవాలి. అండ్ ఇది వచ్చేసి ఇలా బీడ్ ఎక్కించుకుంటున్నాను. మళ్ళీ ఈ క్యాప్ వచ్చేసి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఆపోజిట్లో పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఒక గోల్డ్ బాల్ అయితే ఎక్కించుకుంటున్నాను. సో ఇలా వస్తుంది. గోల్డ్ బాల్ తర్వాత మళ్ళీ క్యాప్ అనేది ఇట్లా ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇట్లా మనం ఎన్ని కావాలంటే అన్నీ అయితే పెట్టుకోవచ్చండి. సో ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు, లేదా ఇంకా కొంచెం బీడ్స్ ప్లెయిన్ ఎక్కించుకున్న తర్వాత కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక జేడ్ బీడ్ ఎక్కించుకొని మళ్ళీ క్యాప్ని అయితే ఆపోజిట్లో ఎక్కించుకుంటున్నాను. సో ఇలా ఆపోజిట్లో ఎక్కించుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక గోల్డ్ బాల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ ప్యాటర్న్లో వస్తుంది అన్నమాట మనకి. సో మళ్ళీ క్యాప్, మళ్ళీ జేడ్ బీడ్, మళ్ళీ క్యాప్, ఇప్పుడు వచ్చేసి ఇలా గోల్డ్ బాలు, క్యాప్ ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను మళ్ళీ. సో మనం ఇక్కడ గోల్డ్ పెండెంట్ తీసుకున్నాం కాబట్టి సో నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. కొంచెం గోల్డ్ ఎక్కువగా కనిపించేలాగా పెట్టుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా కొంచెం క్వాలిటీ మనం 1 గ్రామ్ కనుక యూస్ చేస్తే మనకి లాంగ్ పీరియడ్ ఉంటుందండి పాలిష్ అనేది. ఎందుకంటే ఇవి జేడ్స్ అనేవి కూడా క్వాలిటీ బీడ్స్ కాబట్టి మనం దానికి తగ్గట్టు తీసుకుంటే బాగుంటుంది. సో ఈ ప్యాటర్న్లో ఎక్కించుకొని చూపిస్తాను మీకు.
సో ఇట్లా ప్లెయిన్ అయితే ఫస్ట్ 25 అనుకున్నానండి. బట్ ఏంటంటే ఈ గోల్డ్ ఎక్కువగా కనిపిస్తే నాకు నచ్చలేదు. సో అందుకని ఒక 35 వరకు ప్లెయిన్ పెట్టుకొని ఒక 6 మాత్రమే ఇట్లా గోల్డ్‌వి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఇట్లా గోల్డ్ పెండెంట్ మిడిల్‌లో అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇలా అన్నమాట. ఇలా వస్తుంది మనకి పెండెంట్ అనేది. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఈ ప్యాటర్న్ ఇటు సైడ్ కూడా అదే విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఇలా క్యాప్ పెట్టుకుంటున్నాను. క్యాప్ ఎక్కించుకున్న తర్వాత జేడ్ బీడు మళ్ళీ ఈ క్యాప్ది ఇటు సైడ్ నుంచి క్లోజ్ చేసేలాగా ఇలా అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఒక గోల్డ్ బాల్ అయితే ఎక్కించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్యాప్ అనేది ఇలా మళ్ళీ ఒక జేడ్ బీడు ఇలా క్యాప్ది అయితే క్లోజ్ చేసుకుంటున్నానండి. అంటే ఆపోజిట్లో ఎక్కించుకుంటున్నాను. సో మళ్ళీ వచ్చేసి ఒక గోల్డ్ బాల్, మళ్ళీ క్యాప్. సో మనం గోల్డ్ లుక్ ఎక్కువ కావాలంటే ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకేంటంటే గోల్డ్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇది నెక్ దగ్గర వస్తే మనకి కలర్ అనేది తొందరగా షేడ్ అవుట్ అవుతుంది. సో అందుకని ఇట్లా కింద వరకే పెట్టుకుంటే ఏంటంటే మనకి శారీ పైన కానీ డ్రెస్ పైన కానీ వస్తే మనకి లాంగ్ పీరియడ్ ఉంటుందన్నమాట. అందుకని ఇలా పెట్టుకున్నాను. ప్లస్ నాకు గోల్డ్ తక్కువగా కనిపిస్తేనే బాగుంది అనిపించింది. సో మనం ఇలా కూడా చేసుకోవచ్చు. ఒక 6 బీడ్స్ వరకు మాత్రమే నేను ఈ గోల్డ్ క్యాప్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఇలా 6 బీడ్స్కి అయితే క్యాప్స్ వేసేసిన తర్వాత రిమైనింగ్ ఈ జేడ్ బీడ్స్ అన్నీ కూడా ప్లెయిన్గా ఎక్కించేస్తున్నానండి. పైన మొత్తం కూడా ప్లెయిన్ ఎక్కించుకుంటున్నాను. ఇది బిగ్ సైజ్ బీడ్సే కాబట్టి మనం ఫాస్ట్గా కూడా మేక్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ హుక్ కూడా ఏంటంటే నేను సేమ్ ఇదే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇది నేను ఇలా ప్లెయిన్గా కొనుక్కున్నానండి. బట్ ఏంటంటే ప్లెయిన్గా కంటే ఏదైనా యాడ్ చేస్తే బాగుంటుంది అని ఇది చైన్ మొత్తం ఓపెన్ చేసి మళ్ళీ ఇలా చేసుకుంటున్నాను. సో మనం అలా ప్లెయిన్గా కొన్ని డేస్ పెట్టుకున్న తర్వాత కూడా ఇలా మేక్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకి రిమూవబుల్ పెండెంట్స్ ఉంటాయి కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇలా ఈ 1 గ్రామ్ పెండెంట్ అండ్ ఈ క్యాప్స్ని యూస్ చేసి అయితే ఇలా మేక్ చేశాను. ఇప్పుడు ఇదేంటంటే మనకి సింపుల్గా శారీస్ మీద పెట్టుకున్నా బాగుంటుంది అండ్ డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది. చూడండి ఇవి బిగ్ సైజ్ కాబట్టి మనం అన్నీ కూడా ఫాస్ట్గా ఎక్కించేసుకోవచ్చు. సో మొత్తం ఎక్కించడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ దగ్గరగా జరిపేసుకొని మనం ఈ హుక్ని కూడా దీనికి రిమూవ్ చేసేసి చూడండి ఇలా చేసిన తర్వాత దీనికైతే నాట్ వేసేస్తున్నాను. మధ్యలో మనకి థ్రెడ్ గ్యాప్ లేకుండా చూసి నాట్ వేసేసుకోవాలి. నైలాన్ థ్రెడ్ కాబట్టి ఒక 3-4 టైమ్స్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, లూజ్ అవ్వకుండా. ఇప్పుడు ఈ బోత్ సైడ్ కూడా థ్రెడ్స్ టైట్ చేసేసుకొని కొంచెం థ్రెడ్ ఉంచుకొని కట్ చేసుకోవాలి మనం, మరీ ఎడ్జ్కి కాకుండా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ హీట్ చేసుకోవాలండి. మనకి ఈ లేయర్స్గా సపరేట్ అయిపోకుండా ఉంటుంది హీట్ చేసుకోవడం వల్ల. సో ఇలా మనకి చైన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. సో పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది. దగ్గరగా అయితే చూడండి
ఇవి జేడ్ బీడ్స్ అనమాట. ఇవి వచ్చేసి నేను తీసుకున్నవి కూడా కొంచెం క్వాలిటీ తీసుకున్నానండి. పెండెంట్ వచ్చేసి అండ్ ఇవి కూడా చిన్న చిన్న బాల్స్, క్యాప్స్ అనమాట. సో మనం కొంచెం క్వాలిటీ తీసుకుంటే ఏంటంటే లాంగ్ పీరియడ్ అనేది వస్తుంది. అండ్ దట్టు చెప్పాలంటే మనం పైనుంచి వేసామనుకోండి, మనకి స్వెట్ పట్టినప్పుడు ఏంటంటే అవి తొందరగా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంచెం మనం కింద అంటే మనకి శారీ పైన కానీ డ్రెస్ పైన కానీ వచ్చేలాగా చూసుకొని వేసుకుంటే కనుక కొంచెం లాంగ్ పీరియడ్ అనేది వస్తుందన్నమాట. సో అందుకని నేను వచ్చేసి ఈ కొంచెం వరకే వేసుకున్నానండి. మీకు కావాలి కొంచెం హెవీగా గోల్డ్ లుక్ కూడా కావాలి అంటే పైనుంచి కూడా వేసుకోవచ్చు. సింపుల్ పెండెంట్ తీసుకున్నాను, సింపుల్గా మేక్ చేశాను. ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీకు కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బీడ్స్ చైన్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.